అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ఢిల్లీ గడ్డపై దాదాపు 27 ఏళ్ల తర్వాత భారతీయ జనతా పార్టీ తన జెండా ఎగరవేసింది. కాషాయం దళం కూడా ఆ మేరకే పనిచేసింది. ఢిల్లీని అత్యంత ప్రతిష్టాత్మకంగా బీజేపీ తీసుకుంది. ఈ ఎన్నికల ప్రచారాన్ని అనేక మంది ఎన్డీఏ నేతలతో పాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఏపీ సీఎం ఉన్న చంద్రబాబు నాయుడు సైతం కూడా ఢిల్లీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ పార్టీకి సంబంధించిన నేతలతో పాటు బీజేపీ అదేవిధంగా ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఎంపీలంతా కూడా దాదాపు ఢిల్లీలోనే ప్రచారం నిర్వహించారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఢిల్లీ బీజేపీ కేంద్ర కార్యాలయం వద్ద ఉన్నాం. పెద్ద ఎత్తున కూడా సందడి నెలకొంది. దాదాపు 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ తన జెండా ఎగరవేయడం పట్ల కూడా నేతలంతా కూడా కొంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి 46 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ చేసి అందులో 68 స్థానాల్లో బీజేపీ పోటీ చేయగా 2 స్థానాలను ఎన్డీఏకి సంబంధించిన కూటమి నేతలకు ఇవ్వడం జరిగింది. ఇక భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, అనేక పోల్స్లలో కూడా బీజేపీకి కొంత 40 నుంచి 50 స్థానాలు అనేక ఎగ్జిట్ పోల్స్ సర్వేలు ఇచ్చినప్పుడు కూడా కొన్ని సంస్థలు మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ తటస్థంగా ఉండబోతుంది. తన యొక్క గతంలో ఉన్నదానికంటే కొంత సీట్లు తగ్గుముఖం పడతాయని చెప్పినప్పుడు కూడా దానికి అనుగుణంగానే కొంత మొదట ట్రెండ్స్ స్టార్ట్ అయినప్పుడు బీజేపీ ట్రెండ్ హడావుడిగా పైకి వెళ్ళిన సందర్భంలో కొంత ఒక్కసారిగా నెమ్మదిగా కింద పడ్డాం. అనంతరం తిరిగి మెజార్టీ సీట్లలో కూడా ఇప్పుడు బీజేపీ ముందుకు వెళ్తుంది. ఇప్పుడు 46 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది. ఇక ఆప్కు సంబంధించి కీలక నేతలుగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, ప్రస్తుతం ఢిల్లీ సీఎంగా ఉన్న అతీషి కావచ్చు, ఇద్దరు కూడా వెనుకంజలో ఉన్నారు. గతంలో కంటే కూడా వారు ఎక్కువ సంఖ్యలో కూడా గతంలో దాదాపు అరవింద్ కేజ్రీవాల్కి ఓటమి లేదు, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తే మాత్రం ఆయన వెనుకంజలో ఉన్నారు. ఇక తెలుగు రాష్ట్రం సంబంధించిన కార్యకర్తలు కూడా ఢిల్లీలోనే ఉన్నారు. వారంతా కూడా ప్రచారం చేస్తూ వచ్చారు. ఈరోజు ఎట్లా చూస్తారు ఢిల్లీలో బీజేపీ జెండా ఎగరడానికి? భారతదేశంలో ఢిల్లీ ఏదైతే ఉందో అది 100% మోడీ హవా కొనసాగుతుంది. ఈరోజు మనం పక్క రాష్ట్రాలలో చూసుకుంటే చాలా వరకు కుంటిపడింది. ఢిల్లీ క్యాపిటల్ కూడా చాలా వరకు కుంటిపడింది. ఈరోజు మోడీ హవా పక్క ప్రపంచ దేశాలలో చూస్తుంది కాబట్టి మన ఢిల్లీ చాలా వీక్ అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ కైవసం కాబోతుంది కాబట్టి ప్రపంచంలో కూడా ఢిల్లీ అనేది మారుమోపోతుందని మరొకసారి తెలియజేస్తున్నాం. ఎట్లా అనిపిస్తుంది? ఢిల్లీ దాదాపు 27 ఏళ్ల తర్వాతకి ఢిల్లీలో బీజేపీ వచ్చింది, ఎట్లా అనిపిస్తుంది? నా పేరు రాజు నేత అండి, హైదరాబాద్ నుంచి వచ్చిన తెలంగాణ. ఈరోజు ఢిల్లీలో నిజంగా మీరు అన్నట్టు 25 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ విజయాన్ని కైవసం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది, హ్యాపీగా ఉంది. ఈ సందర్భంగా ఢిల్లీ ప్రజలకు నేను శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే గత 10-15 సంవత్సరాలను 25 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీని మొత్తం కూడా ఆగం చేసి పెట్టినాయి. ఢిల్లీలో అభివృద్ధి లేదు. ఇప్పటికీ 900 మురికివాడలు ఢిల్లీలో ఉన్నాయి బికాజ్ ఆఫ్ ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి నిర్వాహకం వల్ల. ఈరోజు ప్రజలు ఈ ఇతర పార్టీలు అంటే కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ఏవైతే మోసపూరిత హామీలు ఇచ్చినాయో అవన్నీ కూడా నమ్మకుండా ఎవరైతే చెప్పేది చేస్తారో వాళ్లకు నమ్మి ఈరోజు ఓటేసినందుకు 46 సీట్లకు పైగా ఈరోజు మెజార్టీ వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మరోపక్క ఆమ్ ఆద్మీ పార్టీ ఈ సందర్భంగా నామరూపాలు లేకుండా పోతా ఉంది. సాక్షాత్తు ఢిల్లీ సీఎంగా పనిచేసిన అరవింద్ కేజ్రీవాల్ ఎవరైతే జైలుకు పోయొచ్చిండో ఆయన కూడా ఈరోజు ఓటమి అంచుల్లో ఉన్నాడు. చాలా హ్యాపీగా ఉంది. వీఆర్ కంగ్రాచులేటింగ్. ఇది ఓవరాల్గా చూస్తే ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ కాన్స్టిట్యున్సీ నుంచి ఆయన బరిలో దిగారు. ప్రస్తుతానికి అక్కడ బీజేపీ అభ్యర్థి పర్వేష్ కుమార్ ఆయన పైన పోటీ చేస్తున్నారు. దాదాపు 1200 ఓట్లకు పైగా కూడా బీజేపీ అభ్యర్థి పర్వేష్ కుమార్ లీడ్లో ఉన్నారు. ఇక కల్కాజీ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న అతీషి సైతం కూడా అక్కడ వెనుకంజలో ఉంది. బీజేపీ అభ్యర్థి రమేష్ బిద్దూరి మాత్రం అక్కడ ప్రస్తుతం ముందంజలో కొనసాగుతున్నారు. ఇక షాద్రాలో ఇటీవల చంద్రబాబు నాయుడు ప్రచారం చేశారు. షాద్రాలో సైతం కూడా బీజేపీ అభ్యర్థి ముందున్నారు. తిలక్ నగర్కి సంబంధించి త్రీనగర్ ఏరియా అంటారు, త్రీనగర్లో తిలక్ రామ్ అభ్యర్థి ఉన్నారు. ఆయనకు పెమ్మసాని చంద్రశేఖర్ ఆయన తరపున కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అక్కడ కూడా బీజేపీ ముందంజలో ఉంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో దాదాపు 46 స్థానాల్లో మెజార్టీ దిశగా కూడా బీజేపీ వెళ్తుంది. మొత్తం 36 అసెంబ్లీ స్థానాలకే మ్యాజిక్ ఫిగర్ ఉంటుంది. దేశ రాజధాని ఢిల్లీలో దాదాపు సుదీర్ఘంగా 27 ఏళ్ల తర్వాతకి కూడా బీజేపీ జెండా ఢిల్లీ పైన ఎగిరిందంటే కూడా బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం కావచ్చు, ఎన్నికల హామీ కావచ్చు. అరవింద్ కేజ్రీవాల్ వరుసగా 11 ఏళ్ల నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉంటూ వస్తున్న నేపథ్యం కావచ్చు, అన్ని విధాలుగా కూడా గతంలో ఏదైతే లిక్కర్ కేసు ఢిల్లీని వెంటాడింది, ఢిల్లీ సీఎం నేరుగా
జైలుకు వెళ్ళడం, ఢిల్లీలో డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్న మనీష్ సిసోడియా జైలుకు వెళ్ళడం, అదేవిధంగా మరో మంత్రి మనీ లాండరింగ్ కేసులో జైలుకు వెళ్ళడం, ఇవన్నీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీని వరుస ముట్టాయని చెప్పాల్సి ఉంటుంది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ పేదల పార్టీగా చెప్పుకుంటూ వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ తాను నిర్మించిన నిర్మాణానికి సంబంధించిన ఇంటిని చూస్తే ప్రజలంతా కూడా హవా కావాల్సిందని కూడా బీజేపీ తన ఎన్నికల ప్రచారంలో ప్రధాన అస్త్రంగా దాన్ని వినియోగించింది. ఓవరాల్గా కూడా బీజేపీకి కొంత ప్రచారం కావచ్చు, అరవింద్ కేజ్రీవాల్ 10 ఏళ్ల పాటు ఢిల్లీలో స్టేబుల్గా ముఖ్యమంత్రిగా ఉండడం కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు బీజేపీకి కలిసి వచ్చిందని కూడా నేతలు చెప్తున్నారు. మరోవైపు గతంలో ఎన్నడూ ఇవ్వని హామీల్ని బీజేపీ ఈసారి ఢిల్లీలో ప్రజలకు ఉచిత హామీలు ఇచ్చింది. 300 విద్యుత్ యూనిట్లను ఫ్రీగా అందజేస్తామని చెప్పారు. అదేవిధంగా కొనసాగుతున్న స్కీమ్స్ను కూడా అమలు చేస్తామని చెప్పారు. 70 ఏళ్లకు కింద ఉన్న మహిళలందరికీ కూడా 2500, 70 ఏళ్లకు పైబడిన వృద్ధులకు, వికలాంగులకు దాదాపు 3000 రూపాయలు కేటాయిస్తామని చెప్పారు. ఇక ప్రెగ్నెంట్ మహిళలకు 21,000 కేటాయిస్తామని చెప్పారు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 1000 రూపాయలు అమలు చేస్తామని చెప్పిన నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ప్రచారంలో మాత్రం బీజేపీ సక్సెస్ అయింది. మరోవైపు గత 10 ఏళ్లలో దేశ రాజధాని ఢిల్లీ అత్యంత కుంటుకోబోయింది, మొత్తం ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదని బీజేపీ మొదటి నుంచి చెప్తూ వచ్చింది. అందులో అనుగుణంగానే బీజేపీకి ఈ ఎన్నికల్లో మాత్రం పట్టం కట్టినట్టు తెలిసింది. ఇక కాంగ్రెస్ మాత్రం తన పూర్వ వైభవాన్ని కోల్పోయింది. ఈ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్